ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి దిక్కుల యొక్క రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ దేవతాస్తుతుల్ని పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ చతుర్దశి, పునఃప్రయత్నాలకి మాత్రమే పనికి వస్తుంది. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. అలాగే మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, దీనికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి రవి యొక్క యుతి, అలాగే ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఇది మంచి రాజయోగాన్ని కల్పించడానికి ఉపయోగపడుతుంది. ఈ బుధుడి ప్రీత్యర్థం పెసల దానం ఈరోజు బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ అంతిమ విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి పునఃప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శోభను కలిగిస్తాయి. శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన శుభ ఫలితాలను కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శుభవార్తలు వింటారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. తలనొప్పి సంఘటనలు వ్యాపారీత్యా ఉన్నప్పటికీ సర్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రయాణాలు పర్వాలేదు. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు చేపట్టడం ద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలని గడించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి, నమస్కరించి, భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితుల్ని, ఆర్థిక సమస్యల్ని దూరం చేస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తిరీత్యా ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకి స్వస్తి చెప్పగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలని కాపాడుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది.
కార్యకలాపాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టివేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మొదట విఘ్నాలు, తర్వాత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆకస్మిక విపత్తులు కూడా దూరమవుతాయి. ప్రమాదాల నుంచి రక్షింపబడతారు. గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు పనికి వస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వివేకవంతమైనటువంటి నిర్ణయాలపై తర్జన భర్జనలు జరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రశాంతత కూడా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. గ్రహ ప్రతికూలత నుంచి పరిష్కారాలని పెంపొందింపచేస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం ఊరట కలిగిస్తాయి. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని అన్వేషించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. మహాకాళి యొక్క కుంకుమార్చన ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఏలినట్స్ ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు పనికి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు వ్యాపారీత్యా కూడా పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అసంతృప్తిని పెంపొందింపచేసేటువంటి సంఘటనల్ని కూడా నెట్టివేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆకస్మిక మార్పులు వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. శుభ ఫలితాలను కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత మార్పులు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సంపాదించుకోగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభవార్తలు దగ్గరవుతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించడం ద్వారా భక్తి శ్రద్ధలతో ఆశించినటువంటి ఫలితాలు వెనువెంటనే దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు సడలింపబడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. దక్షిణామూర్తి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. వివేకవంతమైనటువంటి విజయాల్ని సాధించేటువంటి శక్తిని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. స్త్రీలు శుభ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. సోదరుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని ఈ రోజు పఠించడం శ్రేయస్కరం. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు స్వస్తి చెప్పగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు ఈశ్వరాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఈ రోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు ప్రస్తుత స్థితి మీనక్షేత్ర స్థితి. ఈ రోజు శుక్రగ్రహం కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తోంది కాబట్టి వీరిద్దరి కలయిక శుభ ఫలితాలని కలిగిస్తాయి. ముఖ్యంగా స్త్రీ జాతకాలలో ఈ రోజు పుట్టేటువంటి వారికి చక్కటి రాజయోగాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలిద్దాం. నూతన వస్త్ర కొనుగోలుకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ముత్యధారణ, నూతన విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఈ రోజు శోభని కలిగిస్తాయి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా శ్రేయస్కరం. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఈ రోజు బాగా కలిసి వస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన తలనొప్పి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. జీవితంలో ప్రతి వాళ్ళకి ఈ తలనొప్పి అనేటువంటి సమస్య తప్పనిసరిగా ఎదురై ఉంటుంది. అలా తలనొప్పి రానటువంటి వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఉండరు. అయితే కొంతమందిలో ఈ తలనొప్పి ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది.
అలాగే కొంతమందికి కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తలనొప్పి డాక్టర్లకే ఒక తలనొప్పి. ఎందుకంటే ఎందుకు వచ్చింది అని కనిపెట్టుకోవడం చాలా కష్టమైనటువంటి అంశం. చాలా రకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే సామాన్యంగా ఎక్కువ మందిలో కనిపించేటువంటి తలనొప్పి టెన్షన్ హెడేక్ అంటూ ఉంటాం. అంటే టెన్షన్ పడడం వల్ల మాత్రమే వచ్చిందని కాదు, టెన్షన్ పడడం వల్ల రావచ్చు. అదే కాకుండా ఏంటంటే మన తలలో ఉండేటువంటి కండరాలకు ఒక టెన్షన్, అంటే వాటికి ఒక ఒత్తిడి కలగటం వల్ల ఈ తలనొప్పి అనేటువంటిది సామాన్యంగా వస్తూ ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మన మెదడుకి ఎప్పుడూ కూడా కొంత తీయటి పదార్థం అంటే గ్లూకోజ్ ఒకటి అందుతూ ఉండాలి. ఆ అందేటువంటి గ్లూకోజ్ కొంచెం తగ్గినా కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాగే మెదడుకి వెళ్ళవలసినటువంటి నీటి శాతం కూడా చక్కగా వెళ్తూ ఉండాలి. అది కొంచెం తక్కువైనా, అంటే మెదడులో నీటి శాతం కొంచెం తక్కువైనా కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. అంటే ఈ తలనొప్పికి కారణాలు అని చెప్పుకుంటే చాలా ఉంటాయి. మనం కొన్ని కారణాల గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. ఇలా తలనొప్పి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని తగ్గించుకోవడానికి మొట్టమొదట చేయాల్సినటువంటిది బాగా ఎక్కువగా మంచినీళ్ళు తాగటం. వెంటనే బాగా నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే లోపల కావాల్సినటువంటి నీటి శాతం పెరిగి తొందరగా తలనొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు కొంచెం తీయటి పదార్థాన్ని తినడం, ఆ తీపి తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే వెంటనే మెదడుకు గ్లూకోజ్ అంది తొందరగా తలనొప్పి తగ్గుతుంది. అలాగే కొన్ని ఘాటైనటువంటి పదార్థాలు, అంటే మనకి యూకలిప్టస్ ఆయిల్ అలాంటివి ఉంటుంటాయి కదా, వాటిని బాగా వాసన చూసినా కూడా తొందరగా తలనొప్పి తగ్గుతూ ఉంటుంది. అలాగే కాకుండా ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని మూలికల్ని తలపైన లేపనంగా వేసుకోవచ్చు. అలా లేపనంలాగా వేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మూలికలు ఏమేంటంటే వట్టివేళ్ళు, చందనం రెండూ కూడా ఇలాగ లేపనంలాగా మనకి బాగా సహాయపడతాయి. వట్టివేళ్ళని చూర్ణంలాగా చేసేసి ఉంచుకుని, అలాగే చందనం చూర్ణాన్ని కూడా తీసుకుని, ఒకవేళ చందనం లేనట్టయితే కనుక ఇంట్లో గంధం అరగ తీసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలిపి కొంచెం నూరి కాస్తంత నీళ్లు కలిపి ఒక పల్చటి మిశ్రమంలా చేసుకుని దాని నుదుటి మీద ఒక లేపనంలా వేసుకోవాలి. అలాగా ఈ వట్టివేళ్ళు, చందనం కలిపినటువంటి లేపనాన్ని నుదుటి మీద రాసుకున్నట్టయితే కనుక తొందరగా తలనొప్పి తగ్గిపోతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో రుద్రాక్ష ధారణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యపరంగా ప్రతి మానవుడికి రుద్రాక్ష ధారణ అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక రుద్రాక్షను వేసి ఉదయం నిద్ర లేవగానే ఆ రుద్రాక్షను తీసివేసి ఆ నీటిని స్వీకరించడం ద్వారా ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సైతం అంగీకరించిన యథార్థ సత్యం. రుద్రాక్షలో ప్రధానంగా విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ట్రేసిస్ ఆయిల్, ఆల్కలాయిడ్స్ అనే 4 రకాలైనటువంటి రసాయనిక ద్రవ్యాలు ఉంటాయి. ఈ 4 రకాలైనటువంటి రసాయనిక ద్రవ్యాలు కూడా ఆరోగ్యపరంగా మానవుడికి చక్కటి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అందుకే రుద్రాక్ష ధారణ మానవుడికి సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేస్తుందని శాస్త్రవేత్తలు సైతం అంగీకరించిన యథార్థ సత్యం. రుద్రాక్షలలో అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి. వీటిలో చతుర్ముఖి రుద్రాక్షకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. రుద్రాక్ష మీద 3 నిలువు గీతలు లేదా 3 నిలువు చారలు ఉంటే దాన్ని చతుర్ముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ చతుర్ముఖి రుద్రాక్ష ప్రధానంగా బుధగ్రహానికి సంబంధించింది. ఏ మానవుడికైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా బుధగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. ఆరోగ్యపరంగా బుధగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే మానవుడు గుండె, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ మండలం, ముక్కు, వెన్నెముకకు సంబంధించిన అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దీనితో పాటుగా సోమరితనం ఎక్కువగా ఉన్నా, మందకొడితనం ఎక్కువగా ఉన్నా, నిరుత్సాహంతో ఉన్నా కూడా బుధగ్రహం దోషయుక్తమై ఉన్నట్లుగా భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే బుధగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. సోమరితనం, మందకొడితనం తొలగింపజేసుకొని అద్భుతమైనటువంటి చైతన్య శక్తితో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా
ఈ చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడి స్వరూపంగా శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. చతుర్ముఖి రుద్రాక్షకు ఉన్నటువంటి 4 ముఖాలు కూడా బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాలకు సంకేతంగా చెప్పడం జరిగింది. కనుక ఎవరైనా సరే చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే బ్రహ్మదేవుడు చదివినటువంటి 4 వేదాల యొక్క సారాన్ని ఆ మానవుడు త్వరగా పొందవచ్చని చెప్పి, బ్రహ్మజ్ఞానానికి ఆ మానవుడు అర్హుడని చెప్పి మనకి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు జ్ఞానానికి సంకేతం. కనుక ఎవరైనా సరే మేధస్సుతో పనిచేసే వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా మానవుడికి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. చతుర్విధ పురుషార్థాలను సరైన మార్గంలో పొందటానికి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ముఖంలో ఒక రకమైనటువంటి తేజస్సు కలుగుతుంది, కంఠంలో చక్కటి మాధుర్యం కలుగుతుంది. కనుక ముఖంలో తేజస్సు కలగటానికి, కంఠంలో మాధుర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యార్థులు ఒక ఎర్రటి దారంతో చతుర్ముఖి రుద్రాక్షను మెడలో కానీ చేతికి కానీ ధరించినట్లయితే జ్ఞాపక శక్తి అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చని, విద్యలలో విశేషంగా రాణించవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఎవరైనా సరే మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా, మానసికంగా వేదనను పొందుతున్నా అలాంటి పరిస్థితుల్లో వేడి పాలను ఒక గ్లాసులో తీసుకొని ఆ వేడి పాలలో చతుర్ముఖి రుద్రాక్షను అలా చిలకరించి ఆ తరువాత ఆ పాలను స్వీకరించినట్లయితే మనస్సుకు సంబంధించినటువంటి అన్ని రకాలైన వేదనల నుండి బయటపడవచ్చని, మానసికంగా చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అంతటి శక్తి ఈ చతుర్ముఖి రుద్రాక్షకు ఉంది. ఈ చతుర్ముఖి రుద్రాక్షలో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. శ్వేతవర్ణ, రక్తవర్ణ, పీతవర్ణ, శ్యామవర్ణ. శ్వేతవర్ణ అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చతుర్విధ పురుషార్థాలను సరైన మార్గంలో, సక్రమమైన మార్గంలో పొందవచ్చు. రక్తవర్ణ అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సర్వ పాపాలు కూడా నశించబడతాయి. పీతవర్ణ పసుపు రుంగులో ఉన్నటువంటి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ పీతవర్ణ పసుపు రంగులో ఉన్నటువంటి చతుర్ముఖి రుద్రాక్షను కేవలం దర్శనం చేస్తేనే అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. శ్యామవర్ణ నీలం రంగులో ఉన్నటువంటి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే జ్ఞానంతో పాటు చివరగా మోక్షం కూడా కలుగుతుంది. మరి ఈ చతుర్ముఖి రుద్రాక్షను ఏ విధంగా ధారణ చేయాలి? ఏ రోజులలో ఏ మంత్రంతో ధారణ చేసినట్లయితే చతుర్ముఖి రుద్రాక్ష చక్కటి సత్ఫలితాలను కలిగిస్తుంది? ప్రధానంగా చతుర్ముఖి రుద్రాక్ష బుధవారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య కాలంలో ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. బుధవారం మాత్రమే కాదు, ముఖ్యంగా గురు పౌర్ణమి, దత్త జయంతి ఇలాంటి పర్వదినాలలో బ్రాహ్మీ ముహూర్తంలో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఆ రుద్రాక్ష యొక్క ప్రభావం వల్ల చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటానికి ముందు బుధగ్రహానికి సంబంధించినటువంటి పెసలను ఎవరికైనా దానం చేసి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చతుర్ముఖి రుద్రాక్ష ధారణ యొక్క ప్రభావం ద్విగుణీకృతమవుతుందని, చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అయితే చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ఆ చతుర్ముఖి రుద్రాక్షను పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత ఓం బ్రహ్మదేవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించి, దీనితో పాటుగా ఓం నమఃశివాయ మంత్రాన్ని కూడా 11 సార్లు జపించి చతుర్ముఖి ధారణ చేసినట్లయితే సాక్షాత్తు బ్రహ్మదేవుడి స్వరూపమైనటువంటి చతుర్ముఖి రుద్రాక్ష మీకు అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను, మేధస్సును కలిగింపజేస్తుందని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే బుధగ్రహ స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుడి స్వరూపమైనటువంటి చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చదువుకున్న విద్యలకు చక్కటి రాణింపు ఉంటుంది. వర్తక వ్యాపార రంగంలో విశేషంగా రాణించవచ్చు.
వ్యక్తి విద్యావంతుడయ్యి జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలంటే చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. కనుక చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా చదువుకున్నటువంటి విద్యలకు రాణింపు, గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో చక్కటి పురోభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా బుధగ్రహ సంబంధమైనటువంటి సర్వదోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఈ చతుర్ముఖి రుద్రాక్షను నక్షత్రపరంగా, రాశిపరంగా ఎవరు ధరించాలి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు ఈ చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. రాశిపరంగా వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, కుంభరాశి వారు ధరించినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అదేవిధంగా లగ్నపరంగా చూసినట్లయితే మిథున లగ్నం వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ శుభమస్తులో తలనొప్పి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ తలనొప్పి అనేటువంటి సమస్య ఏంటంటే బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి ఆహారం తీసుకోకపోయినా, లేకపోతే మధుమేహం అదుపులో లేకపోయినా కూడా ఇటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే కంప్యూటర్ దగ్గర ఎక్కువసేపు కళ్ళు ఆర్పకుండా గంటల తరబడి పనిచేయాల్సినటువంటి ఉద్యోగాలు చాలామందిలో ఉంటాయి. అటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ తలనొప్పి సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకా అయిన దానికి కాని దానికి ఎక్కువగా బాధపడిపోతూ అదే విషయం గురించి పదే పదే ఆలోచించుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శవాసనం అని చెప్పి చక్కగా ఆసనం వేసుకుని శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేసుకోవడం అనేటువంటిది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఏంటంటే కొన్ని ఆయుర్వేద మూలికలు ఈ ఒత్తిడి తగ్గించడానికి, అంటే మానసిక ఒత్తిడి తగ్గించడానికి, కండరాల మీద ఉండేటువంటి ఒత్తిడి తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడి ఉంటాయి. అటువంటి మూలికల్లో ఒకటి అశ్వగంధ, ఇంకొకటి బ్రాహ్మి. అశ్వగంధ, బ్రాహ్మి ఈ రెండు కూడా రిలాక్సేషన్కి బాగా సహాయపడతాయి. రిలాక్సేషన్ అంటే మనకి లోపల ఉండేటువంటి మెదడులో వచ్చేటువంటి కొన్ని సెక్రీషన్స్లో మార్పులు తీసుకొస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇవి మనకి తలనొప్పి తగ్గించుకోవడానికి సహాయపడతాయి. అశ్వగంధని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. అలాగే బ్రాహ్మిని ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకుంచుకోవాలి. ఈ రెండు చూర్ణాలని సమాన భాగాల్లో కలిపి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ మిశ్రమానికి కొంచెం పటిక బెల్లాన్ని కలుపుకొని ఉదయము, మధ్యాహ్నం ఒక చెంచాడు పరిమాణంలో కనుక తీసుకుంటున్నట్టయితే పదే పదే వచ్చేటువంటి తలనొప్పులు తగ్గించుకోవడానికి ఈ అశ్వగంధ, బ్రాహ్మి కూడా బాగా సహాయపడతాయి. మరొక అనారోగ్య సమస్య, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో విశేష ధనయోగాలు, శ్రీమంతుల అదృష్ట జాతకాలు ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా ఆగర్భ శ్రీమంతులు కావాలంటే సహజ సిద్ధమైనటువంటి ధనయోగంతో పాటు పుట్టుకతోనే అదృష్ట గ్రహాలు ఉండాలి. జాతకంలో పుట్టినప్పుడు ఈ గ్రహాలన్నీ ఉండవా? ఇవన్నీ అదృష్ట గ్రహాలు కావా అంటే కావు అని చెబుతుంది. జాతక చక్రం పుట్టుకతోనే ఏర్పడుతుంది. కానీ లాభాధిపతి, పంచమాధిపతి వల్ల వచ్చేటటువంటి విశేష మహా ధనయోగాలు తను పెరిగిన తర్వాత తన ప్రతిభ వల్ల తను సంపాదించి ఒక పెద్ద ఫ్యాక్టరీకి నాయకుడై, లేదా కొన్ని పరిశ్రమలు సంపాదించి, లేదా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వాటికి ప్రభువై వెలుగొందుతూ ఉంటాడు. అది అతని యొక్క ప్రతిభ పాటవాల పైన వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే ధనయోగం పుట్టుకతోనే అతను గొప్ప శ్రీమంతుడు, ఒక పెద్ద ధనవేత్తకి అతను జన్మిస్తాడు. ఆ పిల్లలు గొప్పవాళ్లుగా ఆగర్భ శ్రీమంతులుగా లోకంలోకి వెళతారు. ఈ లోకంలోకి వెళ్ళే క్రమంలో పుట్టుకతోనే అదృష్టయోగం పట్టింది అనుకోండి, వాళ్ళకి మహాధన యోగాలు కూడా తోడైనవి అనుకోండి, వాళ్ళకి సహజ సిద్ధమైన ధనాధిపతి కూడా ఉన్నారనుకోండి, ప్రపంచవ్యాప్తంగా గుర్తుండేటటువంటి
మహా 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 ధనయోగవంతుడు అవుతాడు. ధనయోగాలు ఎన్ని విధాలని చెప్పుకున్నాం? 3 విధాలు. ఒకటి సహజ ధనయోగం. ఈ ధనయోగాన్నే ఎందుకు నొక్కి నొక్కి చెబుతున్నాం? అవసరమైంది ధనం కాబట్టి, ధైర్యంగా ఉండటానికి కావాల్సిన ధనం కాబట్టి, రక్షణాయుతమైనది ధనం కాబట్టి, ప్రతిదానికి ధనం అవసరం కాబట్టి సహజ సిద్ధమైన ధనయోగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ధనాన్ని అనుభవిస్తాడా అనుభవించడా అనేటటువంటి క్రమంలో ధనాన్ని పంచిపెట్టేటటువంటి యొక్క యోగం అందరికీ ఉండవచ్చు. ధనాన్ని సంపాదించే తెలివితేటలు అందరికీ ఉండవచ్చు. తన ఒంటి నిండా రోగాలు ఉంటాయి, తను మాత్రం ఏమీ పుచ్చుకోకూడదు. మనిషి చూస్తే మాత్రం మహాధన యోగవంతుడు. లాస్ట్కి చిన్న చారన్నం మజ్జిగన్నం తినే స్థితిలో తన యొక్క ధనయోగం ఉంటుంది. ఇదేంటండి కర్మ? సామాన్యులు తినే భోజనాన్ని చేసే యోగం ఏంటి? మరి ఎంత డబ్బు ఉంది, ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే, అనుభవించడానికి అవసరమైన గ్రహం శరీర అధిపతి. శరీర అధిపతి అంటే లగ్నాధిపతి. లగ్నమే శరీరం. లగ్నం శరీరం తను ఉదయం కల్య హోరాదయ. అనుభవించేటటువంటి శక్తి కావాలి. నాకు ధనం ఉన్నది అనుకుంటే గొప్ప కనం కాదు. తను అనుభవించాలి. ఆహార రూపంలో అనుభవించాలి, శరీర ఆరోగ్య రూపంలో అనుభవించాలి. ప్రతి శరీర అవయవము తనకి పనిచేసేట్టుగా ఉండాలి. అప్పుడే తన పరిపూర్ణమైన మనిషి. అనుభవించాలంటే ఎవరు ఉండాలి? లగ్నాధిపతి లగ్నంలో ఉండాలి. ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఏమొస్తుంది? తను సంపాదించకపోయినా సహజంగా ధనవంతుడై ఉంటాడు. లోకంలో ఆయనే ధనవంతుడుగా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుభూతిని పొందుతుంటారు. గొప్పగా అదృష్టాన్ని అనుభవించేటటువంటి విశేషమైనటువంటి శక్తి తను సంపాదించకపోయినా సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. అది తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, మిత్రుల ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు. అందుకని ఏం చెబుతున్నారు? లగ్నాధిపతి లగ్నంలో ఉంటే, కొన్ని గ్రహములు చూస్తే పరిపూర్ణమైన ధనయోగం సిద్ధిస్తుంది. వృషభ లగ్నం వాళ్ళకి అది ఏ విధంగా సిద్ధిస్తుందో ఈ శ్లోకంలో చూద్దాం. భృగు క్షేత్రగతే లగ్నే తస్మిన్ భృగు యుతే పిచ. భృగుక్షేత్రగతే లగ్నే, సహజ వృషభ రాశి పంచమ స్థానం అయితే ఆలోచనల ద్వారా ధనాన్ని సమకూర్చుకునే మార్గాల్లో ఆలోచనలు ఉంటాయని చెప్పుకున్నాం. సహజ ధనక్షేత్రంగా వృషభం ఉంటే, రెండవ ఇల్లు ధనక్షేత్రం, ధనక్షేత్రం వృషభం అయితే ఐశ్వర్యం ఎలా సిద్ధిస్తుందో చెప్పుకున్నాం. ఇప్పుడు సహజ వృషభ రాశి లక్ష్మీక్షేత్రం, అది అక్కడ జన్మిస్తే సకల భోగ భాగ్యములని ఆ జన్మించిన వ్యక్తులు ఎవరి అధికారములు ప్రమేయములు లేకుండా పరమానంద భరితులై అనుభవిస్తూ ఉంటారు. ఆ అనుభవిస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసి పరమానందాన్ని పొందుతుంటారు. తల్లిదండ్రుల యొక్క ఆనందం అంతా పిల్లలకి పెద్ద పెద్ద వస్త్రాలు కట్టి, వాళ్ళకి పెద్ద పెద్ద నగలు వేసి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళంత స్టేటస్ని ఉపయోగించుకుంటూ ఉంటే వీళ్ళు ఆనందపడుతుంటారు. వాళ్ళు గొప్ప గొప్ప విద్యాలయాల్లో చదువుతుంటే, వాళ్ళు చదివినా చదవకపోయినా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుతుంటే వీళ్ళు ఆనందపడుతుంటారు. తల్లిదండ్రులు సంపాదించినటువంటి మహదైశ్వర్యము ఏ పిల్లవాడైతే పుట్టినప్పటి నుంచి క్రమక్రమంగా భోగవంతుడై శ్రీమంతుడై అనుభవిస్తున్నాడో ఆ యోగం ఎవరి వల్ల ఏర్పడుతుంది? అనుభవించే యోగాలు ఇవి. దీన్నే శ్రీమంత యోగములు. అందుకనే తల్లి గర్భం ధరించగానే జీవోత్పత్తి ఎదుగుతున్న సమయంలో పుట్టింటి వారు వచ్చి అమ్మాయికి శ్రీమంతము అని చేస్తారు. శ్రీమంతము అంటే పాపటిని దువ్వుట అని అర్థం. అమ్మా, నీవు సంపూర్ణమైన జ్ఞానవంతురాలవై నీ గర్భంలో వృద్ధి చెందుతున్నటువంటి శిశువుకి సంపదని ప్రసాదించు తల్లి. దేవతలు నిన్న ఆ విధంగా ఆశీర్వచనం చేయుదురుగాక అని తన పాపట్లో దువ్విని పెట్టి అలా మంత్రముల రూపంలో దువ్వుతారు. దీని పేరే శ్రీమంతము. ఆ శ్రీమంతం చేసేటప్పుడు ఇంకా ఏం చేస్తారు? పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు ఇచ్చి, వస్త్రములు ఇచ్చి అమ్మాయిని ఆ మంగళ ద్రవ్యములతో అలంకరిస్తారు. ఇది దేనికి సంకేతం? నీకు పుట్టబోయే బిడ్డ నువ్వు ఈ క్షణంలో
ఎంత గొప్పదానివిగా పరిపూర్ణురాలువి నీవు ఉన్నావో అంత గొప్పగా, అంత ఉన్నతంగా, ఉత్తమంగా, సౌభాగ్యవంతంగా మహాలక్ష్మీదేవిలాగా నీ ఉండి తల్లి నీ పిల్లవాడికి అంతటి ఐశ్వర్యాన్ని దేవతలు ప్రసాదించుగా కానిస్తారు. అప్పుడు వాడు ఆగర్భ శ్రీమంతుడే. ఆగర్భ అంటే ఆ సమంతాత్ గర్భం, ఇది ఆగర్భ. కడుపులో పడ్డ దగ్గర నుంచి నీ కుమారుడు శ్రీమంతుడు కావాలి, ఐశ్వర్యవంతుడు కావాలి. నీవు కష్టపడ్డా నీ పిల్లవాడు కష్టపడకూడదు. ఇది భారతీయ హైందవ ధర్మంలో ఉన్న గొప్ప సంస్కృతి. దీంట్లో మనం వృషభ లగ్నం వాళ్ళకి శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి మహాధన యోగాన్ని పరిశీలన చేస్తున్నాం. ఇది శ్రీమంత యోగం. ఎవరెవరు చూస్తే డబ్బులు వస్తాయి, ఎవరు చూడకపోతే ఐశ్వర్యం నాశనం అవుతుంది, దారిద్ర్యం పడుతుందో 2వ పాదంలో చెబుతున్నారు. బుధమందయుతే దృష్టే జాతకో జాయతే ధని. జాయతే ధని, పుట్టుకతోనే ధనవంతుడయ్యా. బుద్ధ మందయుతే దృష్టి. మనం నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం, దృష్టి ప్రసారంలో శని ఒక్కడే చూడకూడదండి. శని చూస్తే మృత్యువు, మరణాలు వస్తాయి. శని చూపు ఎవరికి అదృష్టాన్ని ఇస్తుంది? తన మిత్రులైన శుక్రుడితో కానీ బుధుడితో కానీ చూస్తే, తన ఫ్రెండ్తో కలిసి కనుక చూస్తే ఆనందంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. బుధమందయుతే దృష్టి, బుధుడితో కలిసినటువంటి శని యొక్క దృష్టి వృషభ రాశి పైన ప్రసరిస్తే, యుతే వృషభ రాశిలో కలిస్తే, మరేంటండి శని లగ్నంలో ఉంటే దోషం అంటారు, బాలారిష్ట దోషం అంటారు, దరిద్రం వస్తుందంటారు. ఏంటండి అంటే విషం అమృతంగా మారాలి అంటే ఈ బుధుడు శుక్రుడు అక్కడ ఉండాలి. బుధ శుక్రులతో ఉన్నటువంటి శని ఏం చేస్తారండి? దరిద్రాన్ని ఇవ్వడు. ఎందుకని? ఆయుక్కారకుడు ఆయన, ఆయుర్దాయ ప్రభావాన్ని, ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి శని దృష్టి, శని యుతి ఎక్కడెక్కడ ఉంటుంది? శని చతుర్థ స్థానమైనటువంటి వృషభానికి సింహంలో ఉంటుంది. అలాగే శని లాభస్థానమైనటువంటి మీనంలో ఉన్నప్పుడు శని దృష్టి వృషభం పైన పడుతుంది. ఇలా శని దృష్టి పడటం లేదండి. మరి బుధ శుక్రుల యొక్క కలయికలు లేవు. ఏం చేయాలండి అంటే ఇక్కడ ఎవరిని ధ్యానించాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగి 12 నేత్రములతో దర్శనమిస్తున్నటువంటి ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే వృషభ లగ్నంలో ఉన్న వాళ్ళకి దృష్టి దోషాలు తొలగి దేవతలకి ఎక్కువ తలకాయలు పెట్టడంలో కారణం ఇదే. వాళ్ళకి శాంతమైన ప్రసన్నమైన దృష్టి వస్తుంది. అలా చేస్తే పరిపూర్ణత లభిస్తుంది. మిథున లగ్నం వాళ్ళకి ఏర్పడిపోయేటటువంటి మహాధన యోగాలు ఎలా ఉంటాయి, ఆగర్భ శ్రీమంత యోగాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఆరాధించవలసినటువంటి శ్రీమంత ధనయోగంలో దైవం ఎవరో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించేటటువంటి కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. అతి నీరసం నివారణకు కుంభక ప్రాణాయామం. కుంభక ప్రాణాయామం ఆచరించే విధానం. అధిక శ్రమ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, అనారోగ్య భావన వల్ల, నిద్రలేమి వల్ల, ఇలా పలు కారణాలు అతి నీరసానికి దారితీస్తాయి. అతి నీరసం తగ్గి శక్తి పుంజుకోవడానికి కుంభక ప్రాణాయామం ఉపకరిస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని నోరు మూసి ఉంచి ముక్కుతో పొట్ట నిండా గాలి పీల్చుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఆ తరువాత క్రమంగా ముక్కు ద్వారా గాలి వదలాలి. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటికి దీపం ఇల్లాలే. ఆ ఇల్లాలు చక్కగా ఉంటేనే కదా గృహం స్వర్గసీమ అవుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి కలహాలు, కోపతాపాలు గనక ఉన్నట్లయితే ఎంత సంపాదించినప్పటికీ కూడా మానసికమైనటువంటి శాంతి మాత్రం ఉండనే ఉండదు కదా. అందుకే కలహాల కాపురానికి కారణాలు ఏమిటి, వాస్తుశాస్త్రరీత్యా దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఒక్కసారి కనుక
ఆలోచన చేసినట్లయితే ఈ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతిలో ఉండాల్సినటువంటి ఇల్లాలు అనుక్షణం కూడాను కోపోద్రేకురాలై చీటికి మాటికి కూడాను చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తోంది. ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే ధర్మపత్ని సమేతస్య అన్న పదంలో ఇక్కడ గూఢార్థం చాలా గొప్పది కాబట్టి భర్త కూడా భార్య మాటకు తగినంత విలువను ఇస్తూ తన నిర్ణయాలకు అనుగుణంగా సుఖప్రదమైనటువంటి సంసారాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పేసి అనుకోవాలి. అంటే గృహంలో వాస్తు దోషమే ఏదైనా ఉండి తీరుతుంది అని భావించక తప్పదు. అంటే గృహంలో వాస్తు దోషం గనక ఉంటే భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ భావన. నైరుతిలో ద్వారాలు కానీ గోతులు కానీ వీధిపోట్లు కానీ ఆ నైరుతి దిశ పల్లం కానీ ఉన్నప్పుడు యజమాని ప్రతి చిన్ని విషయానికి కోపదారితత్వం, అతి కోపిష్టివాడై జంతువులా ప్రవర్తిస్తూ పిల్లలను భార్యను కూడాను రకరకాలుగా బాధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు సుమా. ఇది వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నైరుతిలో మెట్లు, టాయిలెట్స్, అలాగే మురుగునీటి గోతులు ఉన్నప్పుడు పురుషుడు క్రూరుడై భార్య యొక్క క్షేమాన్ని, పిల్లల భవిష్యత్తును ఆలోచించక తన సుఖమే తనకు రక్షగా భావన చేస్తూ జీవితాన్ని గడుపుతాడు. అంటే స్వార్థం పెరిగిపోతుంది. దక్షిణంలో కానీ పడమరలో కానీ గోతులు గనక ఉన్నట్లయితే యజమాని మితిమీరినటువంటి ఆవేశంతో కానీ మితిమీరిన మందకొడిగా కానీ ఉండి అనేక రకాలైనటువంటి అలవాట్లను చేసుకొని కుటుంబాన్ని అలక్ష్యం చేసేటువంటి విధి విధానం కూడా కనిపిస్తుంది. ఈశాన్యంలో వరండా ఉండి తూర్పు ఆగ్నేయంలో మెట్లు కానీ ఉపగృహాలు కానీ తూర్పు ప్రహరీని తాకుతూ ఉన్నప్పుడు ఇంటి యజమాని తప్పనిసరిగా ఉన్మాదిగా మారతాడు. ఈశాన్యంలో మెట్లు కానీ అలాగే టాయిలెట్స్ కానీ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని నిజాయితీగా ప్రవర్తించినప్పటికీ కూడా ఏ పని కలిసిరాక అసమర్థుడు అనేటువంటి పేరునే తెచ్చుకోవటం జరుగుతుంది. తూర్పు ఆగ్నేయంలో ద్వారాలు, గేట్లు, గోతులు, వీధిపోట్లు ఉన్నట్లయితే ఇంటి యజమాని ఉగ్ర నరసింహతత్వం కలిగి ఉంటాడు. కుటుంబంలో ఎప్పుడూ కలహాలే ఏర్పడతాయి సుమా. ఉత్తర వాయువ్యం వీధిపోట్లు, గోతులు, ద్వారాలు, గేట్లు కనుక ఉంటే నైరుతిలో కూడాను ద్వారాలు, గేట్లు, వీధిపోట్లు కనుక ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని మానసిక రుగ్మతగా ప్రవర్తించటం జరుగుతుంది. ఈ కలహాల కాపురాల నుంచి బయల్పడటానికి వాస్తుశాస్త్రంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విశేషాంశాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే వాటి దోషాలను గనక తొలగించుకున్నట్లయితే ఆ గృహం స్వర్గసీమగా ఉంటుంది. ఆ ఇంటి ఇళ్ళలు సర్వ సుఖాల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగ దాంపత్యం, పిల్లల భవిష్యత్తుకు నాంది పలికేటువంటి ఆ తండ్రి యొక్క ప్రభావం చాలా గొప్పగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్యోన్య దాంపత్యం అనేది జన్మసుకృత పుణ్యంగా భావిస్తాం. అందుకే ప్రతి ఇంట్లో కూడాను శివ కుటుంబం అనేటువంటి ఫోటో ఉండాలి. మీ యొక్క ఇంట్లో తూర్పు గోడ ఈశాన్యంలో తగిలించి రోజు ఆ స్వామికి సంబంధించినటువంటి చక్కటి పూజాది కార్యక్రమం కానీ, లేక కీర్తన కానీ, లేక శ్లోకం కానీ చదివి నమస్కృతాంజలి గనక గడించినట్లయితే
చక్కటి కుటుంబ వాతావరణం, కలహాలు లేకుండా కాపురాలు సర్వ సుఖాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యతా స్వరూపం విరాజిల్లటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. గృహం స్వర్గసీమ అవటానికి భార్యాభర్తలు ఇరువురు కూడా పచ్చని కాపురాన్ని చాలా చక్కగా చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను అందరూ కూడాను గొప్పగా చెప్పుకుంటారు. వారి ఇరువురి మధ్య గనక కలహాలు గనక చోటు చేసుకున్నట్లయితే అన్యోన్య దాంపత్యంలో అపశృతులు ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ అపశృతుల ప్రభావం నుంచి రక్షింప చేసుకోవడానికి దైవబలం బాగా సాక్షాత్కరిస్తుంది. దైవబలం అనేటువంటిది తప్పనిసరిగా సహకరిస్తుంది. తెల్ల జిల్లేడు వేరు అని చెప్పేసి ఉంటుంది. ఆ తెల్ల జిల్లేడు వేరుకు 9 సార్లు ఎర్రదారం చుట్టి భార్య గనక తన మంగళసూత్రంలో గనక కట్టుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాలు లేక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటువంటి యోగాసనాలు ఏమిటో చూద్దామా? అతి నీరసం తొలగడానికి భుజపీడాసనం. భుజపీడాసనం ఆచరించే విధానం. అకస్మాత్తుగా వచ్చే నీరసం తగ్గడానికి భుజపీడాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ఈ వేసవి కాలంలో అనుకోకుండానే నీరసం వస్తుంటుంది. ఈ నీరసానికి పలు కారణాలుంటాయి. కారణమేదైనా భుజపీడాసనం సాధన చేస్తే నీరసం తొలగి శరీరం చైతన్యవంతమవుతుంది. నేలపై కూర్చొని ఎడమ కాలు ఎడమ భుజంపై, కుడి కాలు కుడి భుజంపై ఉంచాలి. 2 చేతుల్ని 2 కాళ్లపై ఉంచాలి. ఈ ఆసనాన్ని క్రమంగా సాధన చేస్తే పట్టు సాధించవచ్చు. ఈ ఆసనం వల్ల శరీరంలో నాడులన్నీ ఉత్తేజితమై నూతన శక్తి సంతరించుకుంటుంది. తద్వారా అతి నీరసం తొలగుతుంది.